తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నా పేరు రమేష్ పోతరాజు, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడిని. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చినా నచ్చకపోయినా చూడండి, మీకు ఒక అభిప్రాయం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే రభస నడుస్తుందో దానికి సంబంధించిన అంశం మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. సో ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ జేసీబీలన్నీ సాఫ్ చేస్తూ ఉంటే కిలకిల కోకిల రాగాలని చెప్పేసి, సో అటు వన్యప్రాణులకు ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పేసి ఇటు పర్యావరణ ప్రేమికులు అటు జంతు ప్రేమికులు అనేది పెద్ద ఎత్తున ఆ ఉద్యమానికి అనేది మద్దతు తెలుపుతున్నారు, పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు నిర్ణయాన్ని. సో ఇక్కడ నా అంశం ఏంటంటే, జంతు ప్రేమికులు ఉన్నారు, పర్యావరణ ప్రేమికులు ఉన్నారు, కానీ మరి మనుషుల ప్రేమికులు ఎక్కడైనా ఉన్నారా అని చెప్పేసి నేను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే కిలకిల కోకిల రాగాల గురించి ఇక్కడ ట్రెండ్ నడుస్తుంది, కానీ మనుషుల ఆర్తనాదాల గురించి మాత్రం ఎక్కడ చర్చ జరగలేదు. మల్లన్న సాగర్లో దాదాపు 1600 ఎకరాల నుంచి 1700 ఎకరాల వరకు పచ్చటి అడవులను చెట్లను నరికివేయడం జరిగింది. మల్లన్న సాగర్తో పాటు రంగనాయక సాగర్, అంతగిరి అన్నపూర్ణమ్మ రిజర్వాయర్, కొండపోచమ్మ రిజర్వాయర్, ఇట్లా అనేక రిజర్వాయర్లలో వేలాది లక్షలాది పచ్చని చెట్లను నరికివేయడం జరిగింది. కేవలం మీరు 400 ఎకరాలలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది, కిలకిల కోకిల ఆర్తనాదాలు వినబడుతున్నాయి అని చెప్పేసి వన్యప్రాణులను ఆగమవుతున్నాయి అంటే, మరి 2000 ఎకరాలు దాదాపు 1700 ఎకరాలు తీసుకున్నటువంటి మల్లన్న సాగర్లో ఎన్ని జింకలు ఉండుంటాయి, ఎంతమంది మనుషుల ప్రాణాలు పోయినాయి, ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని నక్కలు ఉన్నాయి మీరు చెప్పిన లెక్కల ప్రకారం. మరి ఏ రోజైనా మల్లన్న సాగర్ గురించో మిగతా ప్రాజెక్టుల దగ్గరనో భూ నిర్వాసితుల గురించి కానీ అక్కడున్న కనీసం సరే మనుషులంలాగా చూడలేదు, మమ్మల్ని మా గురించి పట్టించుకోలేదు, కనీసం అక్కడున్న వన్యప్రాణుల గురించో అడవుల గురించో ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి నేను అడుగుతున్నా. నేను ఆ వివాదం జోలికి పోతలేను, అది ప్రభుత్వం అందా కాదా అనే జోలికి పోతలేను. అక్కడ కేవలం కిలకిల కోకిల రాగాల గురించి స్పందించిన ఈ మానవత, ఈ హృదయం ఉన్న ఈ సెలబ్రిటీలు కానీ వీరంతా కానీ ఈ రాజకీయ నాయకులు కానీ, అక్కడ ఒక వేమ్లఘాట్ అనే గ్రామంలో మల్లారెడ్డి అనే రైతు తన ఇంటి దూలాలని మొత్తం తీసుకొని వచ్చి చితిలాగా వేర్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఖాళీ బూడిదైపోయాడు ఆయన సొంత ఇంట్లోనే. అట్లా ఎంతమంది ప్రాణాలు అక్కడనే పోయినాయో మీకు తెలుసా? మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ఊరిని విడవలేక, ఇండ్లని విడవలేక ప్రాణాలు ఎంతోమంది రైతులు వదిలేరు. అప్పుడు ఎందుకు స్పందించలేదు ఈ హృదయాలు? ఏది మనుషుల కంటే ఎక్కువైపోయినాయా జంతువులు కానీ చెట్లు కానీ? మీరందరూ కూడా ఎక్కడొక దగ్గర చెట్లు నరికేసి బంగ్లాలు కట్టుకున్న వాళ్ళే కదా మాట్లాడే వాళ్ళందరూ కూడా. మన విద్యార్థులం అందరం కూడా ఈ పేపర్లు వాడుతున్నామంటే ఈ పేపర్లు ఆ చెట్లు నరికేస్తేనే వస్తాయనే విషయం మీకు తెలుసు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? సో నేనేమంటున్నా అంటే, ఈ పర్యావరణ ప్రేమికులు ఉన్నారు, జంతు ప్రేమికులు ఉన్నారు, కానీ మనుషుల ప్రేమికులు లేరా? ఇవాళ భూమి మీద మనుషులం మనమే అంతా అని చెప్పేసి అయితే మనం ముందుకు పోతున్నాం కదా. సో నేను సూటిగా అడిగేది ఒకటే, ఒక్కొక్క జాగాల 100,000 ఎకరాల అడవులను నరికివేసిరు. 100,000 ఎకరాల్లో ఉన్నటువంటి జంతువులను ఎక్కడ పోయినా తెలియదు. మా పెంపుడు కుక్కలు, మా ఊరు కుక్కలు, మీలాగా కోట్లు పెట్టి కుక్కలు చాదుకోం మేము. ఊరు కుక్కలకి ఇంత అన్నం పడేస్తే మా ఊరు కాపలా కాసేటి. ఆ కుక్కల్ని తీసుకుపోలేని పరిస్థితి. డీసీఎంలలో భగవాన్లు బిందెలు చెంబులు చెంచాలు ఎత్తుకొని పోతుంటే ఆ వెడిపోయినాయో తెలియదు. మా ఊరు కుక్కలు ఎడికి పోయినాయి, మా ఊర్లో జరుగుతున్న కోతులు ఎక్కడికి పోయినాయి, పందులు ఎక్కడికి పోయినాయి, గుడ్డేలుగులు ఎడికి పోయినాయి, తెలంగాణ బాధలు ఎప్పటి ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? మరి మల్లన్న సాగర్ అడవి ప్రాంతంలో ఉన్నాయి అన్నీ ఎక్కడికి పోయారు? కేసీఆర్ తీసుకుపోయి ఫామ్ హౌస్లు దాచిపెట్టకుండా, హరీష్ రావు తీసుకుపోయి ఆయన క్యాంప్ ఆఫీసులు కట్టేసుకుండా, కేటీఆర్ తీసుకుపోయి ఆయన ఇంకేదైనా మొన్న డ్రగ్స్ పార్టీలో దొరికినటువంటి ఆయన బామ్మారి ఫామ్ హౌస్లకు ఇట్లా దాచిపెట్టిండా. ఎక్కడికి పోయినాయి ఈ అడవులన్నీ? ఎక్కడ పోయినాయి ఈ వన్యప్రాణులన్నీ? రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 300 ఎకరాలలో అడవులు నరికివేసిరట రీసెంట్ టైంలో. సిద్దిపేట జిల్లాలో మీకు కావాలంటే విజువల్ కూడా ప్లే చేయమని చెప్తాం మా ఎడిటర్కి. సిద్దిపేటలో కూడా అక్రమ కలప రవాణా జరుగుతూ ఉంటే వీడియోలు వేసినాం మేమే, యుధిష్ఠిర వార్త వేదికగా చాలా చూపెట్టే ప్రయత్నం చేసినాం. ఇక్కడెక్కడ మీకు అడవులు యాదికి రావు, ఇక్కడెక్కడ కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ పల్లెటూరులో ఉన్నటువంటి జంతువులు కాదు, అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు కాదు, ఇక్కడ ఉన్న నెమళ్ళు కావా? ఎక్కడ పోయారు మీరంతా? మనుషుల ప్రాణాలకు విలువ లేదా మీకు? ఇవాళ ఆ భూమి విషయం ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇవాళ కొట్లాడుతున్నాం అంటే కారణం కేసు గెలిచినాం కాబట్టి, ఆ భూమి ప్రభుత్వం దగ్గరకు వచ్చింది కాబట్టి కొట్లాడుతున్నాం.
అది ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ గెలిచి ఉంటే చంద్రబాబు నాయుడు టైంలో చాలామంది లెక్కలు ఆల్రెడీ ఐడియా ఉండుంటే నీకు మళ్ళీ ఆ లెక్కల జోలికి పోతలేను. కేవలం 50,000 ఎకరం చొప్పున భూములు కట్టబెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఎవరు ఒక కొత్త కంపెనీకి రిజిస్టర్ అయిన 4 రోజులకే ఆ కంపెనీ గట్టబెడితే అది కరెక్ట్ కాదని చెప్పేసి రాజశేఖర రెడ్డి ఆ తర్వాత ఎవరు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా పోరాటం చేసేది దాని మీద. కేసీఆర్ గారి హయాంలో కూడా ఇది కోర్టు కేసులో ఉంది. సో ఇట్లా కోర్టు కేసులు పోరాటం చేసుకుంటూ వస్తే కోర్టు కేసు గెలిచారు. 50,000 ఎకరం ఉన్నటువంటి ఆ టైం నుంచి ఇప్పుడు 50 కోట్ల ఎకరం దాకా వలుపుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం గెలిచింది కాబట్టి దానికి అంత విలువ. ఇప్పుడు 20,000 కోట్ల దాకా ఎంతనో వచ్చే అవకాశం ఉందట. ఒకవేళ ప్రభుత్వమే గెలవకపోయి ఉంటే మన రాష్ట్ర ఖజానాకు రూపాయి వచ్చేదా? 0. ఇవాళ మనం కొట్లాడుతున్నటువంటి భూమి యొక్క విలువ 0. ఆ ప్రైవేట్ కంపెనీ కనుక కేసు గెలిచి ఉంటే, అసలు అది కోర్టు కేసులో కనుక లేకపోయి ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డికి ఇవ్వకపో అవకాశం కేసీఆర్ బాబు. ఆ పని ఏదో వాళ్ళే ముగించేటోళ్ళు. 1000 కుటుంబాలను ఒక్క మల్లన్న సాగర్లోనే దాదాపు 5,000 కుటుంబాలని నిర్దాక్షిణంగా ఈడ్చి పడేసినటువంటి చరిత్ర వాళ్ళకున్నది. మనుషులనే తరలించగలిగిరు, కుటుంబాలని, వ్యవస్థలని, బంధాలని, అనుబంధాలని తెంచగలిగిరు వాళ్ళు. ఇలా 400 ఎకరాలు మీరు ఒక 100 మంది విద్యార్థులు మీకు లెక్క ఉండకపో వాళ్ళే అమ్మేసేటోళ్ళు. అసలు ఈ ప్రభుత్వ భూములను అమ్మే చరిత్ర, ఈ సాంప్రదాయం, లేకపోతే ఆ భూములు ఒక ప్రభుత్వమే రియల్ ఎస్టేట్లో దిగినటువంటి చరిత్ర ఎప్పుడు మొదలైందండి? కోకాపేట భూములు అమ్మలేదా? 100 ఎకరాల భూములు అమ్మలేదా మీరు? భూములు అమ్మే చరిత్ర. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ పేరుతోటి ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో కూడా ప్రభుత్వం తరపునే వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు మీరు దందా చేసింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. మీరు చేస్తేనేమో ప్రజా ప్రయోజనార్థం సంపద సృష్టి కోసం చేసినట్ట, మిగతా ప్రభుత్వాలు చేస్తేనేమో ఇంకో రకంగా చేసినట్ట. కేటీఆర్ చెప్పింది కదా, ఒక ట్రోల్ అవుతుంది వీడియో, మేము కూడా కొట్లానే మీ కేసు గురించి అని. గెలిచి ఉంటే అప్పుడే కథం పెట్టేటోళ్ళు కదా. ఆ భూమికి సంబంధించి అదే టైంలో 534 ఎకరాలు 2004 ఫిబ్రవరి 3 తారీఖు నాడు హెచ్సియు నుంచి ప్రభుత్వానికి కొంత భూమి పోయింది. పోయిన దానికి ఇంకో గోపన్పల్లి ఏదో ఊరిలో అంతకు విలువైన, ఆ టైంకి విలువైన భూములని ఎంత 397 ఎకరాల భూములని మళ్ళీ ప్రభుత్వం నుంచి హెచ్సియుకు బదిలీ చేశారు. రిజిస్టార్ సంతకాలు ఉన్నాయట, ప్రభుత్వం ఫేవర్గా ఉంది. నేను అడవులు నరికేయమని చెప్తలేను, ఒకే విధంగా స్పందించే గుణం ఉండాలందరికీ అని చెప్తున్నా. మనుషుల ప్రాణాల కంటే ఎక్కువ ఏది కాదని చెప్తున్నా. ప్రభుత్వం అంటే రేవంత్ సర్కారో, కేసీఆర్ సర్కారో, మోడీ సర్కారో కాదు. ప్రభుత్వం అంటే మనది. మనం పన్నులు కట్టి మనం ఓట్లేసి నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు. ప్రభుత్వ దగ్గర ఉన్న ఆస్తి అంటే ఎవరిది? మనందరి ఆస్తి. ఎటుపెట్టి మన ఆస్తే, ఇటు యూనివర్సిటీ సైడ్ చూసినా మన ఆస్తే, ఈ వైపు చూసినా మన ఆస్తే. దాన్ని కరెక్ట్ ప్రాపర్ వేలో వాడుతున్నామా లేదా, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉండాలి. ఆ ముక్క ఆలోచించాలి చెప్తే, ఎడుగుడుక గుడ్డిగా నిర్ణయాన్ని వ్యతిరేకించాలి, రాజకీయాల్లో పావులుగా మారాలి. ఎప్పుడు కానీ విద్యార్థుల ఉద్యమంలో కానీ, లేకపోతే రైతుల ఉద్యమాలలో కానీ, ఏ రకమైన ఉద్యమంలో కానీ ఒక్క రాజకీయ నాయకుడు ఎంట్రీ ఇచ్చినట్టే కథం, కొలాప్స్. మీ సిద్ధాంతాలన్నీ పక్కకు పోతే గుర్తుపెట్టుకోరి. నిజంగా మనం ఇవాళ విద్యార్థుల భవిష్యత్ తరాల గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం అయితే ఏ ఒక్క రాజకీయ నాయకుని కూడా క్యాంపస్ లోపల అడుగుపెట్టనియద్దు. ఏం చరిత్ర ఉంది వాళ్ళకి? భూములు వేలం వేసిన చరిత్ర లేదా వాళ్ళకి? జీవితాలను రోడ్డున వేసిన చరిత్ర లేదా వాళ్ళకి? అడవులను నరికేసిన చరిత్ర లేదా? మీకు చూపిస్తున్నా కదా ఇవన్నీ 100 ఎకరాలు ఇప్పుడే తీసుకున్నాను నేను డేటా. సిరిసిల్లలో 300 ఎకరాలు అట, రాజన్న సిరిసిల్లలో మీ పక్కకు నిలబడ్డ కేటీఆర్ గారి సొంత నియోజకవర్గంలో 300 ఎకరాల అడవులు నరికేసారు. నేను ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నటువంటి సిద్దిపేట నియోజకవర్గంలో 100 ఎకరాల్లో అడవులు నరికేస్తున్నారు. డీసీఎంలు మేము పట్టిస్తున్నాం. సెలబ్రిటీలు గోడలు వేసుకుని వీడియోలు చేస్తారు కదా సెలబ్రిటీలు, మేడమ్స్. దయచేసి తెలంగాణలో కొన్ని వాటర్ ప్రాజెక్ట్ నిర్మించారు. అక్కడ కూడా 100 ఎకరాల భూములలో 100 ఎకరాల 1000 ఎకరాలు, 100 కాదు 1000 ఎకరాల అడవులు నరికివేతకు గురైనాయి. అక్కడ వన్యప్రాణులు కూడా నష్టపోయినాయి, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇది ఒక మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడిగా ఒక ఆవేదనతోటి, సో మా ప్రాణాలు పోతున్నప్పుడు, మా రైతులు సూసైడ్ చేసుకుంటున్నప్పుడు, వాళ్ళ చితులు వాళ్ళే పేర్చుకొని చచ్చిపోతున్నప్పుడు మాట్లాడని గొంతులు ఇవాళ మాట్లాడుతున్నాయి అని చెప్పేసి బాధపడుతున్నా. దాదాపు 4-5 వేల ఎకరాలు అయిందో, ఎన్ని ఎకరాలు అయిందో అన్ని ప్రాజెక్టులు కలిపి, అన్ని వేల ఎకరాలప్పుడు మాట్లాడిన వాళ్ళు 400 ఎకరాల గురించి మాట్లాడుతున్నారని బాధ అనిపిస్తుంది. కమర్షియల్ ట్రెండింగ్
ట్రెండింగ్ టాపిక్ కావాలి, మంచి ప్లాట్ఫామ్ కావాలి, అంతకు మించి ఇక్కడ ఏం లేదు. సో ఇది మా మల్లన్న సాగర్ భూనూరు వసతుల యొక్క బాధ. మరి రాజన్న సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ ఇట్లా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం పాలించిన ప్రతి ఏరియాలో కూడా ఇట్లాంటివి జరిగినాయి, విధ్వంసాలు జరిగినాయి. వాళ్ళ సమయంలోనే ఎక్కువ విధ్వంసాలు జరిగినాయి. ఇప్పటికి కూడా మల్లన్న సాగర్ భూనివాసులకు న్యాయంగా జరగక ఇంకా కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరుగుతారు. కావాలంటే రండి, కాంటాక్ట్ చేయండి, కావాలంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ.